Hi guys, a very good morning to all of you. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక పికప్ ట్రక్ని ఫీచర్ చేస్తున్నాం. సో మీ అందరికి తెలిసిందే దిస్ ఈజ్ ఇసుజు D-Max V-Cross. సో ఇలాంటి ట్రక్స్ ఏవైతే ఉంటాయి వీటిని యాక్చువల్లీ ట్రక్స్ అని పిలుస్తాము. ఎందుకంటే మనకి 5 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, ప్లస్ వెనకాల ఏంటంటే కార్గో బెడ్ అనేది ఉంటుంది. సో మనకి వెనకాల లగేజ్ అంతా లోడింగ్ గురించి. సో ఇదేంటంటే యాక్చువల్లీ యూటిలిటీ కింద బాగా యూజ్ చేస్తారనమాట. సో ఈ ట్రక్ కల్చర్ ఏదైతే ఉందో ఇది ఫారిన్లో బాగా నడుస్తుంది, కానీ మన ఇండియాలో ఈ మధ్య స్టార్ట్ అయింది. అది కూడా ఎందుకనంటే ఇప్పుడు మనము ఇలాంటి ట్రక్స్ కూడా కొన్న వాళ్ళు చాలామంది కూడా బైకర్స్ అయి ఉంటారు, లేకుంటే అడ్వెంచరు క్యాంపింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి దానికి కొంచెం కొనడానికి ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, లేకుంటే ఏదైనా లగేజ్ మూవ్ చేయాలనుకున్నా కానీ అలాంటి వాటికి ఎక్కువ వాడతారు. సో ఈ బైకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా కూడా రిలేట్ అవుతుంది అంటే ఇప్పుడు బైక్స్లలో కూడా మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. జస్ట్ లైక్ స్పోర్ట్స్ ఉంటుంది, సూపర్ స్పోర్ట్స్ ఉంటుంది, అడ్వెంచర్స్ ఉంటాయి. సో ఈ అడ్వెంచర్ బైక్లో ఏంటంటే మనము లాంగ్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు, లగేజ్ లోడ్ చేయొచ్చు, మనకి టెరైన్ మీద అంటే రోడ్స్ సరిగ్గా లేవు అయినా కానీ వెళ్ళాలి బండి అనే దానికి అడ్వెంచర్ బండి ఏదైతే యూజ్ చేస్తామో సేమ్ అదే కాన్సెప్ట్ మీద మనం ఈ ట్రక్స్ ఏవైతే ఉంటాయో వీటిని యూజ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో మనకి 4-wheel డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఎలాంటి ఆఫ్ రోడ్ ఉన్నా కానీ ఏమున్నా కానీ అక్కడ కూడా వెళ్ళొచ్చు. లేదంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసినది ఇది 4x2 వెహికల్. సో ఇదేంటంటే యూటిలిటీ కింద వాడుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టీపర్పస్ యూటిలిటీ వెహికల్ అనమాట. సో ఈ ఇసుజు D-Max V-Crossలో అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఏదైతే పాయింట్స్ అని ఇవన్నీ కూడా నేను యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రక్ వచ్చి ఆల్మోస్ట్ నా దగ్గర 12 days దాకా ఏమో అవుతుంది. సో డే టు డే బేసిస్లో డైలీ కూడా యూజ్ చేస్తున్నా. సో అంతా కలిపి కంప్లీట్ ఒక ఫీడ్బ్యాక్ దీని గురించి ఒక రివ్యూ అనేది ఇస్తా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ డిఫరెంట్వి తీసుకొస్తూనే ఉంటా. ఇప్పుడు ఈ 2025 ఇయర్లో మీకు మంచి కంటెంట్ తీసుకురాబోతున్నా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్ట్, లెట్స్ గెట్ ఇట్ టు ది అండ్ దిస్ ఈజ్ ద ఆల్ న్యూ ఇసుజు D-Max V-Cross. సో ఈ ట్రక్ సైజ్ చూడండి, నేనే 5'7" హైట్ ఉంటాను, నాకంటే ఇంత హైట్ అనేది ఎక్కువ ఉంది. అండ్ లెంత్లో కూడా మీరు ఏదైతే లెంత్ చూస్తున్నారో ఈ లెంత్ కూడా నార్మల్ కార్ కంటే ఎక్కువ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే SUVs చూస్తుంటామో లైక్ 7 సీటర్ 5 సీటర్ ఏవైతే ఉంటాయో వాటికంటే కూడా చాలా పెద్దది. ఇది రోడ్ మీద వెళ్తున్నప్పుడు మాత్రం ఒక ఏనుగు వెళ్తే ఎలా ఉంటుంది అలాంటి ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది. దిస్ ఈజ్ లైక్ వెరీ బిగ్. అంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది. సో మనకి లోపల ఎక్కాలన్నా కూడా ఫుట్ బోర్డ్ అనేది ఉంటుంది. ఈ ఫుట్ బోర్డ్ మీద కాలు పెట్టుకొని మనం ఈ విధంగా మనం లోపలికి అనేది ఎక్కి కూర్చోవాలన్నమాట. సో ఈ విధంగా అండ్ దిగాలనుకుంటే కూడా మనకి ఇక్కడ డోర్ దగ్గర హ్యాండిల్స్ ఉంటాయి. సో ఇలా పట్టుకొని ఇలానే దిగాలి. సో ఇలాంటి ట్రక్స్ ఏవైతే మనకి మార్కెట్లో ఆల్రెడీ లైక్ ఇన్స్టాగ్రామ్లో చూసుంటామో పెద్ద వీల్స్ వేసుకుంటారు, సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు, సస్పెన్షన్ హైట్ ఇవన్నీ కూడా అవన్నీ చేసినప్పుడు ఏంటంటే ట్రక్ హైట్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు మనకి ఈ ఫుట్ బోర్డ్ కానీ లేకుంటే ఆ లోపల ఉన్న డోర్ గ్రాబ్ హ్యాండిల్స్ ఏవైతుంటాయో అవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట. అండ్ వెనకాల ఇదైతే చూస్తున్నారో దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇదే అనమాట. ఇది అంతా కూడా కార్గో బెడ్, మనకి వెనకాలంతా కూడా లగేజ్ అంతా స్టోర్ చేయడానికి. సో మనకి లీజర్ టైమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కార్ ఎక్కడైనా మంచి ప్లేస్కి తీసుకెళ్ళేసి వెంటనే కూర్చోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ చేసుకొని మంచిగా ఫ్రీగా కూర్చోవచ్చు. ఎందుకంటే నార్మల్ SUVs ఏంటంటే డోర్ తీసుకొని కూర్చోలేము, వెనకాల కూడా అంత ఫ్రీగా ఉండదు. అండ్ దీని వెనకాల ఉన్న ప్లేస్ చూడండి ఎంత ఎక్కువ ఉంటుంది. లైక్ ఒక నలుగురు అయితే మంచి కింద ఒక బెడ్ వేసుకొని హాయిగా కూర్చోవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ వెరీ స్పేషియస్. కానీ మనకి ఈ ఇసుజు D-Max V-Crossలో ఏంటంటే మనకి దీనికి కార్గో బెడ్ ఏదైతుందో ఇప్పుడు ఇది ఓన్లీ 215 kg కెపాసిటీ వెయిట్ మాత్రమే లోడ్ చేస్తుంది. సో అంతకంటే ఎక్కువ వెయిట్ కావాలనుకున్నప్పుడు ఇంకా డిఫరెంట్ మోడల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ దీనిది మనకి మ్యాక్సిమం వెయిట్ 215 kgs కార్గో బెడ్ సైజ్ అనమాట. మీకు కావాల్సి మీకు దీనికి ఆల్టరేషన్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. దిస్ ఈజ్ లైక్ ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ గుడ్. అంటే మనకి ఏదైతే యూటిలిటీ పర్పస్ వాడుకుంటామో దాని పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇప్పుడు నేను మీకు దీంట్లో ఉన్న ఇంజన్ ఏంటి అవన్నీ కూడా మీకు ఫ్రంట్ నుంచి ఫ్రంట్ డిజైన్లో మనకి ఈ ట్రక్ ఏదైతుందో అంతా కూడా మొత్తం క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. దీనిలో మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది 4x2 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇంకోటి మనకి 4x4 ఉంటుంది, దాంట్లో 3 వేరియంట్స్ అనేవి ఉంటాయి. సో డిపెండ్స్ అపాన్ మోడల్ని బట్టి మనకి ఆ క్రోమ్ ట్రీట్మెంట్ కానీ కొంచెం బాడీ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా కొంచెం మారుతూ ఉంటుంది. సో మీకు ఇసుజు లోగో అని చెప్పేసి పెద్దగా వచ్చింది ఇక్కడ. అండ్ ఈ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, మీకు LED DRLs ఉన్నాయి అండ్ LED ప్రొజెక్టర్స్. సో లైట్ ఫోకస్ కూడా చాలా బాగుంది. నైట్ టైము అయితే మనకి ఓన్లీ దీనిదే మోర్ ఎనఫ్ అయిపోతుంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.
అండ్ వీల్స్ విషయానికి వస్తే మీకు 18 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. సో ఫ్రంట్ ఏమో మీకు డిస్క్ బ్రేక్స్ వస్తాయి, రియర్ ఏమో మీకు డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. సో వెనకాల కూడా ఇంకా డిస్క్ బ్రేక్ ఇచ్చేస్తే ఇంకా కొంచెం బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది పెరిగేది. అండ్ మీరు సస్పెన్షన్ చూడండి, వెనకాలనేమో మీకు లీఫ్ సస్పెన్షన్ వచ్చింది. అదే మీరు ఫ్రంట్ చూసుకుంటే ఇండిపెండెంట్ సస్పెన్షన్ అని వచ్చింది ఫ్రంట్. సో ఫ్రంట్ ఇండిపెండెంట్, వెనకాలేమో లీఫ్ సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ క్వాలిటీ కూడా ఏంటంటే కొంచెం సాఫ్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి ట్రక్స్ ఏంటంటే మనం హై స్పీడ్ గురించి యూజ్ చేసుకోవడానికి సూటబుల్ కాదు, బట్ ఒక 80, 100 ఇలాంటి స్పీడ్ మనం మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ట్రక్ని అయితే వాడుకోవచ్చు. మనకి మెయిన్ దీంట్లో ఉన్న ఇంజన్ అనమాట. దీంట్లో ఉన్నది 1.9 లీటర్ VGA టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ అనమాట. సో VGA అంటే వేరియబుల్ జామెట్రీ టర్బో చార్జరు. మీకు ఏంటంటే మీకు లో ఎండ్ టార్క్ అవుతుంటే అది కొంచెం దీంట్లో మంచిగా వస్తుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్లీ డీజిల్ ఇంజిన్. సో ఈ ఇసుజు అనేది బేసిక్గా జాపనీస్ అనమాట. అయితే ఈ ఇంజన్ ఏదైతే ఉంటుందో దీని రిలయబిలిటీ అనేది చాలా ఎక్కువ. అంటే లాంగ్ రన్లో అంటే ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఈ ఇంజన్ది. అండ్ కంపెనీ క్లెయిమ్డ్ మనకి 14.7 కిలోమీటర్ మైలేజ్ అనేది చెప్పింది. నేను యూజ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన మైలేజ్ దీన్ని 11.9 నియర్ టు 12 వరకు నాకు దీని మైలేజ్ వచ్చింది. నాకు చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే 1.9 లీటర్ ఇంజన్కి మీకు ఒక నియర్ అబౌట్ 12 వరకు లైక్ లైట్ థ్రాటిల్ మీద నడిపించుకుంటే అంత మైలేజ్ వస్తుంది. అంటే దిస్ ఈజ్ లైక్ రియలీ గుడ్. ఎందుకంటే మోడర్న్ కార్స్ ఈ జనరేషన్లో ఉన్నవి అయితే అంత మైలేజ్ అయితే లేవు, ఓన్లీ సింగిల్ డిజిట్లో వస్తున్నాయి. నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. డే టు డే లైఫ్లో కొంచెం యూజ్ చేసుకోవడానికి బెస్ట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రక్ని తీసుకొని మార్కెట్లో వెళ్తుంటే ఆ రోడ్ మీద వెళ్ళినప్పుడు కానీ ఆ పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది కదా, దట్ ఈస్ లైక్ సింప్లీ అమేజింగ్. కానీ పవర్ అవుట్పుట్ కూడా చూసుకుంటే మీకు 160 PS పవర్ ఉంది, 360 Nm టార్క్ ఉంది. సో ఈ 160 PS అనేది కొంచెం తక్కువనే అనిపిస్తుంది, బట్ మనకి టార్క్ ఏదైతే ఉంటుందో ఈ టార్క్ 360 Nm మీకు 2000 నుంచి 2500 RPM మధ్యలో వస్తుంది. అంటే గేర్స్ మనము థ్రాటిల్లో ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ 2000 పైనకి మనకి ట్రాన్స్మిషన్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఆ పాయింట్లో మీకు కార్ అనేది మంచిగా లాగుతుంది అనమాట. సో మీకు ట్రాన్స్మిషన్ దగ్గర కొంచెం లిటిల్ బిట్ లాగ్ అనిపిస్తుంది. సో మీరు సడన్గా యాక్సిలరేటర్ అనేది ఫుల్గా ఇట్లా ప్రెస్ చేశారనుకోండి, అలాంటి టైంలో లిటిల్ బిట్ ఒక సెకండ్ అట్లా డిలే తీసుకొని మళ్ళీ మనకి ఆ పుల్ అనేది తీసుకొస్తుంది. నార్మల్గా లో ఎండ్లో మనం థ్రాటిల్ ఇచ్చినప్పుడల్లా ఇట్లా ముందుకి ఇట్లా లిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో విచ్ వి సీ ఇన్ ఎండ్యూర్ అలాంటి ఆ ఫీల్ కొంచెం మనకు దీంట్లో తెలుస్తూ ఉంటుంది. బట్ కాంపిటీషన్లో చూసుకుంటే కొంచెం ఇంజన్ సైజ్ అయితే చిన్నదే, కానీ యూటిలిటీ పర్పస్గా వాడుకుంటున్నాం కాబట్టే మనకి ఇదైతే ఓకే అని అనిపిస్తుంది. ఈ ట్రక్కి మీకు సన్ రూఫ్ అలాంటివి మోడర్న్ ఎలిమెంట్స్ అయితే ఏమీ రావు, జస్ట్ ఒక రూఫ్ రైల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ వెనకాలనేమో మనకి 215 kgs ఆఫ్ కార్గో బెడ్ ఇదంతా కూడా. అండ్ ఇది మనకి వెనకాల దీని బ్రాండింగ్ అనేది ఈ విధంగా వస్తుంది, ఇసుజు అని చెప్పేసి, ఇసుజు D-Max. అండ్ దీంట్లో వేరియంట్ వచ్చేసరికి Z. అండ్ వెనకాల మీరు చూస్తే ఇక్కడ కెమెరా అనేది ఉంది. అండ్ మీకు 2 సెన్సార్స్ అనేవి ఉన్నాయి. సైజ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి పార్కింగ్ సెన్సార్స్, కెమెరా అనేది ఇచ్చి చాలా మంచి పని చేశారు. అండ్ వెనకాలనేమో మీకు టెయిల్ ల్యాంప్లో ఇక్కడ LED అనేది వచ్చింది, కిందనేమో మనకి హాలోజన్ అనేది వచ్చింది. సో ఫ్యూయల్ లిడ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. అండ్ ఇప్పుడు మెయిన్ మీకు ఇంటీరియర్ చూపిస్తాం. ఇంటీరియర్ మనం డోర్ ఓపెన్ చేయగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మోడర్న్ ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. అండ్ సీట్స్ చూసుకుంటే మనకి టోటల్ కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. డ్రైవర్ సైడ్ మీకు హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది మనకి రియర్ సెక్షన్లో ఉన్న సీట్స్. సో వెనకాల మీకు ఒక ఆమ్రెస్ట్ అనేది వచ్చింది. వెనకాల 2 adults కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మనం 5 adults కూడా మనం అడ్జస్ట్ చేసుకొని అయితే ఇక దాంట్లో కూర్చోవచ్చు. అండ్ డోర్ ప్యానల్ చూసుకుంటే మీకు ఇక్కడ విండో కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఓవర్వ్యూ కంట్రోల్, హెడ్లైట్ లెవెలర్, ఫ్యూయల్ లిడ్, బూట్ లిడ్ అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్. అండ్ టాప్ మోడల్ తీసుకుంటే మీకు దీంట్లో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ వస్తుంది అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ వస్తుంది. అండ్ ఈ సెంటర్లో మీకు 4 wheel ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో దీంట్లో షిఫ్ట్ ఆన్ ఫ్లై ఉంటుంది. రన్నింగ్లోనే మనము 4 హై ఇవి మనం రన్నింగ్లోనే షిఫ్ట్ చేయొచ్చు. ఇది 4x2 కాబట్టి మీకు నార్మల్ 6 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్లో మీరు మాన్యువల్ ఉంది. సో మీకు ప్లస్ మైనస్ ఉంది కదా, సో మీరు మాన్యువల్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది మనకి బేసిక్ డాష్ బోర్డ్. అండ్ ఈ పైన చూసుకుంటే మాన్యువల్ డిమ్మింగ్ మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక లైట్ అనేది వచ్చింది. ఒకసారి డాష్ బోర్డ్ కూడా చూపిస్తాను మీకు. స్పీడోమీటర్ క్లస్టర్ అవుతుందో ఇది కూడా. ఇక్కడ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, అటు సైడ్ ఏమో వైపర్ కంట్రోల్స్ ఉంటాయి. స్పీడోమీటర్లో కంప్లీట్ లెఫ్ట్ సైడ్ మనకి టాకోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్ స్పీడోమీటర్. అండ్ ఇక్కడ గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్, ఇంజన్ టెంపరేచర్, అంబియంట్ టెంపరేచర్. ఇక్కడ అన్నీ కూడా ఈ మోడ్స్ అన్ని మార్చుకోవడానికి ఈ కింద ఒక చిన్న డిస్ప్లే ఉంది. సో నథింగ్ మోర్ దెన్ దట్, ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఇక్కడ మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇది మనకు చిన్న స్క్రీన్ అనేది వస్తుంది. సో దీంట్లో FM,
బ్లూటూత్ ఆడియో, CD ప్లేయర్ కూడా ఉంది. అండ్ మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్, ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇది మనకి AC కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ USB AUX బటన్ ఉంది. అండ్ ఇంటీరియర్ ఈజ్ వెరీ సింపుల్. ఇంక ఇంతకంటే ఎక్కువ ఇంటీరియర్ ఈ దాంట్లో అయితే ఏమీ లేదు. జస్ట్ ఇదంతా కూడా పాత ఇసుజు D-Max ఏదైతే ఉన్నాయో ఒకప్పటి జనరేషన్, దానికంటే ఇది కొంచెం రివైజ్డ్ అనమాట. ఈ సీట్స్ కొంచెం డిఫరెంట్గా చేశారు. ఇది ఇంత ముందు వర్షన్ కంటే చూసుకుంటే ఇది కొంచెం లిటిల్ బిట్ బెటర్గా ఉంది. కమింగ్ టు ద డ్రైవ్ ఇంప్రెషన్. సో డ్రైవ్ చేసినప్పుడు ఎలా ఉన్నాయంటే ఒక 60, 70, 80 ఈ స్పీడ్ అయితే ఉంటుందో ఫస్ట్ ఈజీగా గ్రాప్ చేస్తుంది. ఆ స్పీడ్లో మనం వెళ్తున్నప్పుడు సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఈ పెద్ద సైజు ఇలాంటి ట్రక్స్ కానీ లేకుంటే SUVs ఏవైనా కానీ తీసుకున్నా కానీ మీకు కొంచెం బాడీ రోల్ అనేది తెస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఏంటంటే ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ అనమాట దీని చాసీ అంతా కూడా. సో కింద ఒక ల్యాడర్ ఉంటుంది, దాని మీద మనకి బాడీ అనేది కూర్చుంటుంది. సో మీకు లిటిల్ బిట్ బాడీ రోల్ అనేది ఉంటుంది. అది కామన్ అనమాట వీటిలో. మోనోకాక్ చాసీ ఉంటే అవ్వదు, బట్ ఇది ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసీ కాబట్టి మీకు అదే తెలుస్తూ ఉంటుంది. ఐడియల్ ఏంటంటే ఇది ఎక్కువ స్పీడ్ వెళ్ళడం కోసం యూజ్ చేసుకునేది కాదు. ఒక 80, 100 అంతే, అంతకంటే ఎక్కువ స్పీడ్ గురించి అయితే దీన్ని వాడొద్దు. ఇంటీరియర్ అయితే వెరీ సింపుల్ ఉంది. మరీ కాంప్లికేటెడ్ థింగ్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవడం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. నో ఫ్యాన్సీ స్టఫ్, నథింగ్. సో డ్రైవ్ పరంగా చూసుకుంటే మీకు ABS, EBD అనేది స్టాండర్డ్. టాప్ మోడల్ తీసుకుంటే మీకు స్టెబిలిటీ కంట్రోల్ కానీ ఇంకా క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ కూడా మీకు టాప్ మోడల్లో వస్తాయి. సో ఇప్పుడు ఇలాంటి ట్రక్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే లైక్ ఎలాంటి వాళ్ళు కొనవచ్చు అని అంటే మీకు జస్ట్ సింపుల్గా ఒక కార్ అనేది ఇట్లా లైక్ పెద్దగా ఉండాలి, పబ్లిక్లో స్టాండ్ అవుట్ అవ్వాలి, నేను క్యాంపింగ్ వెళ్ళడానికి లైక్ లగేజ్ లోడ్ చేసుకోవాలి, ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి మంచిగా కార్ పార్క్ చేసుకొని కొంచెం లైక్ అవుట్డోర్ యాక్టివిటీస్ దగ్గర చిల్ అవ్వాలని, సో అలాంటి లైక్ ఆ థాట్ ప్రాసెస్లు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే కొంచెం ఓకే కొనుక్కోవచ్చు అని అనిపిస్తుంది. ప్రైస్ పాయింట్ చూసుకుంటేనేమో ఈ ఇసుజు D-Max V-Cross ఉంది కదా, 21 lakhs నుంచి 27 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంది. సో దీంట్లో మీకు ఆటోమేటిక్, మాన్యువల్, ఇంకా 4-wheel డ్రైవ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని బట్టి ఒక్కొక్క ప్రైస్ అనేది మీకు డీలర్షిప్ వాళ్ళు చెప్తారు. సో ఇది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ సైడ్లోనే ఉంది, బట్ ఈ మధ్య అన్నీ పెరిగినాయి కాబట్టి దీని ప్రైస్ అనేది ఇలా పైనకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది, 16 lakhs ఎక్స్ షోరూమ్ ఉండే ఒకప్పుడు. నో దిస్ ఇస్ లైక్ 21 lakhs ఎక్స్ షోరూమ్. సో ప్రైస్ అనేది ఇలా హై అయిపోయింది. రాను రాను నాకు తెలిసి ఇంకా ఇలాంటి ట్రక్స్ ఇంకా కొత్తవి వస్తే మాత్రం ఈ ట్రక్ కల్చర్ వచ్చింది అంటే ప్రైస్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో కల్చర్ ఇప్పుడిప్పుడు బిల్డ్ అవుతుంది కాబట్టి కొనే వాళ్ళు కూడా ఏంటంటే క్యాంపింగ్, అవుట్డోర్ అడ్వెంచర్ ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఏంటంటే కొనడానికి ఆలోచిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇసుజు D-Max V-Cross న్యూ 2024 ఎడిషన్. సో నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీరు ఈ ఇసుజు D-Max గురించి ఏమనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి. మోర్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా, నెక్స్ట్ కంటెంట్ కూడా వస్తుంది, అది కూడా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.